Hey guys, welcome back to my channel. This is Narrator 46. Welcome back to the new video. So final గా చాలా రోజుల నుంచి మస్తు మంది కమెంట్ చేశారు అన్నమాట, డైలీ వ్లాగ్ చేయాలని చెప్పి. నేను కూడా డైలీ వ్లాగ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా, కానీ రేపు చేద్దాం అనుకుంటా, రేపు పోతూనే ఉందా, రేపు వస్తుంది అనమాట. అట్లానే డైలీ వ్లాగ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. అందుకే ఈ రోజు మనం స్టోరీలో పెట్టినాం, దాన్ని సబ్స్క్రైబర్ స్టార్ట్ అయిపోయారు. సో ఈ వీడియోతో మనకి మినిమం రీచ్ రావాలా, ఎందుకంటే ఈ కంటెంట్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇలా మొత్తం డైలీ వ్లాగ్స్ అంటే మీకు డైలీ లైఫ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సేమ్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మనం డైలీ బ్లాగ్స్ చేయాలని చెప్పి కొంచెం పుషప్ ఉండాలని చెప్పి ఏం చేసిన అంటే కెమెరా వేసుకున్నాను డైలీ బ్లాగ్స్ కోసం. సో ఈ కెమెరా అట్లీస్ట్ ఈ కెమెరా చూసాను డైలీ బ్లాగ్ కోసం కొన్నాం కదా అని చెప్పి కోసం మనకి. సో మనం చూసుకుంటే గైస్ వీ హ్యావ్ DJI Pocket 3 క్రియేటర్ కాంబో అనమాట ఇది. సో ఈ 2 days నుంచి యూజ్ చేసిన. మనకి ఒక కెమెరా వస్తుంది, ఇంకో చిన్న స్క్రీన్ వస్తుంది, ఇట్లా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇది గింబల్, ఈ కెమెరాకి గింబల్ ఉంటుంది అనమాట. ఈ కెమెరా తీసుకుని రీజన్ ఏంటంటే రీల్స్ కోసం అండ్ యూట్యూబ్ వీడియోస్ కోసం కూడా, యూట్యూబ్ వీడియోస్ రన్నింగ్ షాట్స్ తీసుకోనికి. సో ఇది వచ్చేసి దీని బ్యాటరీ ఇట్లా కనెక్ట్ చేయాలి, అండ్ ఇది వచ్చేసి దీని స్టాండ్ అనమాట. టోటల్ గా ఇట్లా ఉండబోతుంది మన సెటప్ డైలీ బ్లాగ్స్ కోసం. సో దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే డైరెక్ట్ మొత్తం ముఖం మీదకి వచ్చేస్తుంది, అండ్ ఇట్లా మళ్ళీ వచ్చినాం అంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ కెమెరా మనం స్పెషల్ గా ఉన్న డైలీ బ్లాగ్స్ గురించి గాయస్. సో ఈ రోజు నుంచి డైలీ కంపల్సరీ వీడియో రాబోతుంది, అట్లీస్ట్ ఒక 10 minutes వీడియోనే ఇస్తాం. సో డైలీ ఒక 10 minutes వీడియో ఏ టైంకి పోస్ట్ చేద్దాం మీరు డిసైడ్ కండి. సో మీరు టైం ఎంతమంది కరెక్ట్ టైం కామెంట్ చేస్తారో ఆ టైం ని తగ్గట్టే వేద్దాం. ఎక్కువసేపు ఉండదు గాయస్, 10 to 11 minutes మధ్యలోనే ఇస్తాం ఉంటాం అన్ని వీడియోస్. సో లెట్స్ సీ మన డైలీ బ్లాగ్ ఛాలెంజ్ ఎట్లా పోతుందో. నేనైతే ఫస్ట్ ఒక 1 month ఛాలెంజ్ పెట్టుకున్నా, 30 days కంపల్సరీ వీడియో పోస్ట్ చేయాలి, ఒక స్కిప్ చేయకుండా అని చెప్పి. ఎందుకంటే మన ఛానల్లో మీకు తెలిసిందే డే బై డే వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం. సో అది మొత్తం కంటెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇది లైఫ్ స్టైల్ కంటెంట్ కోసం తీసుకొచ్చిన అనమాట. మెయిన్ గా చెప్పాలంటే ఒక మోటార్ బ్లాగింగ్ బైకర్ది అయితే నాది లైఫ్ స్టైల్ ఉంటుందో అది మొత్తం రా అనమాట. ఫుల్ ఎడిటింగ్ ఏం లేకుండా జస్ట్ చిన్న సినిమాటిక్స్ ఆర్ కొంచెం మ్యూజిక్ తోనే మొత్తం రా వీడియో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ మైక్ గైస్. ఈ మైక్ వల్ల మనకి ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ పోతుంది అనమాట. ఇలా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో మీకు కెమెరా క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీకు చాలా ఇంప్రూవ్ అవబోతుంది అనమాట. ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పి అయితే కెమెరా ఇంకా మైక్ తీసుకోం క్రియేటర్ కాంబో. సో లెట్స్ సీ దీంతో మన జర్నీ ఎట్లా ఉండబోతుందో. కిందికి వెళ్తాం, లెట్స్ గో. అండ్ గైస్ మనం చూసుకుంటే వీ హ్యావ్ 390 హియర్. Z9 అయితే చాలా ఎక్కువ వాడేస్తున్నాం అనమాట. Z9 అసలు తీసలేదు. నార్మల్ గా Z9 వీక్ 2-3 times తీస్తున్నా, అట్లాంటిది Z9 ఇప్పుడు మంత్లీ వన్స్ ప్రైస్ తీస్తున్నాం. Z9 ఇప్పుడు పక్కనే పెట్టేస్తున్నా, డైలీ దీని అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడు నేను దీన్ని బ్లాగ్ కూడా మీకు షేర్ చేయలేదు. దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. GoPro వ్యూలా మనం మైక్ పెట్టుకొని దీనికి సౌండ్ విన్నామంటే ఆ కిక్ షిఫ్టర్ మజా ఒక బూజా ఆన్ అయింది. ఆ కిక్ షిఫ్టర్ మజా ఇంకా షిఫ్టింగ్ టైమ్ లో సౌండ్, దీని ఎగ్జాస్ట్ సౌండ్ క్రేజీ ఉంటది. ఒక రా బ్లాగ్ వేస్తా, ఎంతమంది కావాలని కూడా కమెంట్ చేయండి. దీని రా వీడియో, దీని సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ కెమెరా క్లారిటీ వస్తే మేము చెక్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలో కూడా వీడియో తీస్తాం, ప్లస్ ఫోన్ లో కూడా తీస్తాం. సో రెండింటి డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాం. సో మన డైలీ బ్లాగ్స్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో గైస్ మైక్ అయితే ఆన్ అయిపోయింది, అండ్ ఇక్కడ ఎల్లో లైట్ వస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిన అనమాట. సో లెట్స్ గో స్టార్ట్ చేస్తున్నా రికార్డింగ్. సో గైస్ ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మన కొత్త కెమెరా క్లారిటీ అండ్ కొత్త మైక్ క్లారిటీ అనమాట, ఈ వాయిస్ క్లారిటీ కూడా. అండ్ ఇప్పుడు మీరు చూసేదేమో ఇది ఐఫోన్ లో తీస్తున్న క్లిప్, అండ్ ఇది చూస్తే మన DJI కెమెరా అనమాట. సో రెండిట్లో డిఫరెన్స్ లో మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది అని కమెంట్ చేసి చెప్పుర్రి. అండ్ మనం అయితే ముంగడు పోయాం. ఇది మన సబ్స్క్రైబర్స్ ఒకటి తిరుగుతుంటారు ఇంటికాడ. హాయ్ బోలో. హాయ్, డైలీ చూస్తావు వీడియోస్? లాస్ట్ ఏ వీడియో చూసినావు? లడికి కాదు అది గైస్, జిగిరిని చూసి లడికి అనుకుంటారు వీళ్ళు. చూస్తే నాకు బూజాది సౌండ్ వినిపించింది కదా, బూజా ఇక్కడ ఉంది, ఇట్లా అంటే జూమ్ అవుతుంది. సో గైస్ ఇంట్లో జూమింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. జూమ్ చేసే క్లారిటీ ఇట్లా కనిపిస్తుంది. ప్రతి బాయ్ కాయ్ ఇంత క్రేజీ ఉంది కదా ఇది. సో ఇది మన DJI కొత్త కెమెరా క్లారిటీ అనమాట, వాయిస్ అండ్ వీడియో క్లారిటీ ఇది కొత్త కెమెరా అనమాట. సో ఎట్లుందో కమెంట్ చేసి చెప్పారు. అంటే పాత కెమెరా ఆడియో క్వాలిటీకి దీని ఆడియో క్వాలిటీకి మన డిఫరెన్స్ ఉందా లేదా మనకు తెలుస్తుంది. అండ్ ఇంట్లో మనకి క్రేజీ ఆప్షన్స్ ఉన్నాయి గైస్. ఇట్లా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసాం అనుకో ఫేస్ని, ఇట్లా ఎట్లా మన ఫేస్ని ట్రాక్ చేస్తుంది అనమాట. ఇట్లా తిప్పేసినా కూడా మళ్ళీ ఫేస్ మీదకి వస్తుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మనం చూసుకోవచ్చు. వీ హ్యావ్ హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750. ఇప్పుడైతే మనం మన Z9 తీసుకొచ్చి ఇలా వాషింగ్ కూడా చేసుకోవాలి. అండ్ ఈ కెమెరాకి వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు అనమాట. సో వైడ్ యాంగిల్ లెన్స్ పెడుతుంది. ఇది వచ్చేసి మన వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో ఇది పెడితే కొంచెం వైడ్ యాంగిల్ అవుతుందో లేదో మీరే చూసి చెప్పాలి. నార్మల్ యాంగిల్, ఇది వైడ్ యాంగిల్. సో ఏమైనా డిఫరెన్స్ ఉందా అసలు? కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంద్రా చమ్కి జరుగురా. సో గైజ్ మీరు అత్తుపోయి ఏంది అంతా పూమా స్టోర్ కొనుక్కున్నావు ఏంది?
10 के दिन 10 के दिन किसका 60 रंडी దూరా రండా ఇక్కడ చూసుకుంటే ఇది అన్నది పోలో అనమాట ఇక్కడ చూస్తే మన Z9 ఇక్కడ ఉందన్నమాట. దీన్ని చాలా రోజుల నుంచి వాడతలేం. రైడ్కి కూడా పోవాలా. అరే లైట్స్ ఆన్ చేయరు రా ఇది. మనం ఇక్కడ చూసుకుంటే మన క్రూజ్ ఇక్కడ పార్క్ చేసి ఇష్టం అనమాట లోపల, ఎందుకంటే దాన్ని చాలా రోజులు తీయక. అండ్ ఒక వెరీ గుడ్ న్యూస్ కూడా తొందరగా మీ ముంగట రాబోతుంది కానీ తెలియదు. కొంచెం ఆగి లెన్స్ కొంచెం అడ్డం ఉంది. సో గైజ్ ఇంకా ఇప్పుడు ఒక వీడియోలో మొత్తం చెప్పేసి ఏమైనా వస్తుంది కానీ, సో మనం ఏం చేద్దామంటే సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ వెయిట్ చేయండి. డైలీ కంటెంట్ వస్తుంది అనమాట. అంటే డైలీ ఇట్లా ఉండదు, డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో డైలీ మన లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో ఆ వీడియో డైలీ మన కంటెంట్ మన లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో మొత్తం రా వీడియోస్ వస్తాయి ఇలా. డైలీ 10 minutes 11 minutes. సో ఏ టైంకి పోస్ట్ చేద్దాం అనేది మీరే కమెంట్ చేసి చెప్పండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్. బై బై.